ఇన్ని రోజులు ఓ లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క మా సంఘం వచ్చిందని చెప్పుర్రి అన్నట్టే చేస్తున్నారట తాతలు. అవును, ముసలోళ్ళు అంటే మూలకే ఉంటారు, ఏమన్నా పడతారు, శాతగానోళ్ళు సదరకపోతారు అనుకుంటే ఇక నడువది అన్నట్టు చేస్తున్నారట తాతల సంఘం పెట్టుకొని. తల్లిదండ్రులను తన్నుడు గుద్దుడు చేసి తిప్పల పెట్టే తిక్కల కొడుకులకు మక్కిలిరిగేటట్టే చేస్తున్నారట. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఉన్న మోతే అనే ఊరిలో తాతల సంఘం పెట్టి అన్నం పెట్టని కొడుకు కోడళ్లకు సుక్కలు చూపెడుతున్నారట. మరి అంతే, వాళ్ళకు ఉన్నంత అనుభవం ఇంకెవలకు ఉంటుంది, వాళ్ళకు వచ్చిన ఉపాయాలు ఇంకెవలకు రావు. ఆ సొంటోళ్ళను తిప్పల పెడితే ఏందన్నట్టు తాతలంటే తమాషాలు అనుకుంటున్నారా ఏమి? వీళ్ళ సంఘానికి కొడుకు కోడళ్ళు పెట్టే తిప్పలేనిదో చెప్తే సంఘం సభ్యులంతా వచ్చి ఫస్ట్ నచ్చ చెప్తారట. అయినాకుంటే ఇంటి ముందట టెంట్ వేసి అక్కడనే వంట వార్పు చేస్తారట. ప్రపంచం మొత్తం కూడు పెట్టని కొడుకు అని తిట్టేటట్టు చేస్తారట. ఇజ్జత్ తీసి ఇంటి వెనక వేసి బట్టలిప్పి బజార్లో నిలబెట్టినంత పని చేస్తారట. తప్పైంది తాతలు, మీకు దండం పెడతా అని మొక్కేతడు చేస్తారట. కడుపార కని సాధినందుకు బుక్కెడు భూమి పెట్టే బాధ్యత నాదే అని చెప్పి చెంపలేసుకునేంత వరకు టెంట్ తీయరట, వంటలు ఆపరట. అట్లా ఎక్కడ ఏ తాతకు తిప్పలొచ్చినా ఈ తాతల సంఘం వస్తుందట. 15 ఏళ్ల కింద ఈ తాతల సంఘం ముట్టి ఇప్పటి వరకు ఎందరికో అండగా నిలిచిందట. ఈ తాతల సంఘానికి ఓ బిల్డింగ్ కూడా ఉన్నదంటే ముసలోళ్ళు ఎంత హుషారున్నారో చూడుర్రి. తాతల సంఘంతో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు గెలవలేదట. ఇట్లాంటి తాతల సంఘాలు మండలానికో 2-3 ఉంటే కూడు పెట్టని కొడుకులు కోడళ్ళు ఉండరు కావచ్చు దునియాల. మరి చూస్తున్నారేంది, మీ ఊర్లలో కూడా ఓ తాతల సంఘం పెట్టే ఉపాయం చేయండి, సరేనా? న్యాయం చెప్పరా పెద్ద మనిషి అంటే దుడ్డే బర్రెనా అదే అన్నాడట వెనకటే వాడు. అగో అట్లనే ఉన్నది చిత్తూరు జిల్లాలో కొంతమంది పోలీసులు చేసిన నీతి న్యాయం. భర్త తీరు మంచిగా లేదు, రోజు వాదులాట బాదులాట అవుతున్నది. కోపం వస్తే కొట్టుడు, తిక్కలేస్తే తిట్టుడు చేస్తున్నాడని పలమనేరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందట ఓ అక్క. రక్షక భటుల నడుమకు పోతున్నా నాకేమైతే అనుకునేది గాని ఆ రక్షక భటులలో రాక్షస భటులు కూడా ఉన్నది కనిపెట్టలేకపోయిందట. ఆపదలో ఉన్న ఆడోళ్లను లొంగ తీసుకోవాలి అనే ఆలోచనతోని ఓ హోంగార్డు మస్తు షెరబెట్టిండట. వాణ్ణి తప్పించుకునే దానికి బంగారుపాలెం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అక్కడ కూడా ఓ కంత్రి కానిస్టేబుల్ గాడు కథలు చెప్పి ఆగం చేసిండట. ఇట్లా అయితే నాకు న్యాయం చేసుడేమో గానీ ఆఖరికి అన్యాయమే అయిపోతానని ఎస్పీ డిఎస్పీలకు తన కష్టం అంతా చెప్పిందట. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కొలువేలుగా పెడుతున్న వాళ్ళు న్యాయం చేయమంటే మస్తు ఘనకార్యాలు చేసిండ్రని గోడెల్ల పోసుకున్నదట. అగో అదే ముచ్చట చెప్తున్నాడు డిఎస్పీ సారు. ఇనుండ్రి. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది, సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాంగ్రెస్ చేస్తూ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. బేవార్స్ పనులు చేస్తే బేవార్స్ పబ్లిసిటీ జరుగుతాయి సారు. రక్షించాల్సిన పోలీసులు భక్షించినట్టు చేస్తే జనాలు ఎవరో చెప్పుకోవాలి సార్ కష్టాలు. నిందితులు ఎంతటోళ్ళైనా శిక్షించుడు కాదు సారు. ఆపదల పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆడోళ్లను వాడుకోవాలనే ఆలోచన ఉన్నోళ్లను ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసేయండి. అట్లయితేనే పోలీసుల మీద నమ్మకం కలుగుతుంది. లేకుంటే ఎవడు ఏ తీరుగా వాడుకుంటాడో, ఎవడు ఎసొంటి మోసాలు చేస్తాడో తెలియక జనం భయపడుతున్నారు అని అంటున్నారు పోలీసుల తీరు తెలిసిన జనాలు.